గుప్తాను సన్మానించారు గ్రామస్తులు. మండల కేంద్రం నుంచి 9 గ్రామాలకు వెళ్లే చెరువు కట్ట రహదారిని 2 లక్షల సొంత నిధులతో మరమ్మతు చేయించారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఆయన్ను అభినందించారు. చెరువు కట్ట మొత్తం గుంతలమయంగా మారడంతో చాలా రోడ్డు ప్రమాదాలు జరిగాయన్నారు. దీంతో స్పందించిన మాజీ జడ్పీటీసీ తన సొంత ఖర్చుతో రోడ్డు మరమ్మతు చేయించారు. పటేల్ పటేల్ మధ్యలో ఇట్లా వస్తే అంత గలీజ్ అయిపోతుంది. కదిర్ కదిర్ గ్రామాలకు ఒక మంచి అవకాశం కల్పించినందుకు అందరి పక్షాన ధన్యవాదాలు. ఈరోజు శివంపేట మండల కేంద్రంలో మరి పెద్ద చెరువు కట్ట, ఈ కట్ట సుమారు దాదాపుగా మండలంలోని 8 గ్రామాలను కలుపుతూ వివిధ వేరే మండలాల నుంచి కూడా శివంపేట మండల కేంద్రానికి రావడానికి ప్రధాన రహదారి ఈ శివంపేట పెద్ద చెరువు కట్ట. ఈ పెద్ద చెరువు కట్ట పైన మరి మొత్తం 1.5 కిలోమీటర్ల గుంతలు ఏర్పడి మరి ప్రజలు రాకపోకలకు కానీ మరి పిల్లలు కానీ మహిళలు కానీ రైతులు కానీ ఎప్పటికీ మండల కేంద్రంలో వాళ్ళకు రోజు కార్యక్రమాలు శివంపేటతో అనుబంధం ఉంటుంది కాబట్టి వారికి ఇబ్బందులు ఉన్నాయని మరి గతంలో మా గ్రామ పంచాయతీ మా సర్పంచ్ గారు ఉన్నప్పుడు మా గ్రామ పంచాయతీ పాలకవర్గం మా పెద్దలు అందరూ కూడా గతంలో సగం వరకు కూడా ప్రతి పండుగ కానీ ప్రతి కార్యక్రమాలకి ఈ కట్టను మరి రిపేర్ చేస్తుంటే 18 నెలల నుంచి మరి గ్రామాల్లో గ్రామ పంచాయతీ పాలకవర్గం లేదు, నాయకత్వం కూడా లేదు. మరి గ్రామంలో పాటు మిగతా గ్రామస్తులు అందరూ కూడా నన్ను పదే విజ్ఞప్తి చేస్తున్నారు, అన్న ఈ కట్ట కొంచెం రిపేర్ చేయండి అన్న, శివంపేట రావడానికి ప్రతిరోజు ఇబ్బంది పడుతున్నాం, లేకుంటే నర్సాపూర్ నుంచి తిరిగి రావడం వల్ల 25 కిలోమీటర్లు పెరుగుతుంది, మీరు రిపేర్ చేయండి అంటే ఎవరైనా మరి అధికార పార్టీ నాయకులు ముందుకొచ్చి చేస్తారని ఆలోచించింది. కానీ 18 నెలలైనా కూడా ఎవరు ముందుకు రాకపోవడంతో మరి నేను ముందుకొచ్చి ఈరోజు మరి ఈ కట్టను మరి రిపేర్ చేసి మరి ఇక్కడ దాదాపుగా 2 లక్షల రూపాయల ఖర్చుతో ఈరోజు మరి కంకర కానీ మొరం కానీ పోపిస్తూ దాన్ని చదును చేస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మరి ప్రజల కోసం చేసే కార్యక్రమం, రాజకీయం కోసం కాదు. ఎందుకంటే శివంపేటను కలుపుతూ 8-10 గ్రామాలలో ఎవ్రీడే ప్రతిరోజు శివంపేటకు వస్తారు కాబట్టి